నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంపీ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఎంపీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంపీ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనం చేస్తుందన్నారు. ఎప్పటికైనా తెలంగాణ హక్కుల కోసం గొంతెత్తి కొట్లాడే కేసీఆర్ను టచ్ చేయడం ఎవరి తరం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి పల్లెంపట్నం తేడా లేకుండా వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయన్నారు. రాష్ట్రమంతా కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని, గత 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు. రైతులు పండించిన ధాన్యానికి కనీస ధర కూడా ఇప్పించే స్థాయిలో ప్రభుత్వం లేదన్నారు. మంత్రులు మాత్రం కేసుల పేరిట రైస్ మిల్లర్లను బెదిరించి అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం అని కొంత సమయం ఇచ్చి చూశాం, హామీలు అమలు కోసం ఇక వెంట పడతామన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువై మా పార్టీ నుండి వెళ్లిన వాళ్లే దిక్కయ్యారని చెప్పారు. ఒక నాయకుడు పోతే కొంతమంది నాయకులను తయారు చేసే శక్తి కేసీఆర్కు ఉందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటేనని, వాటి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రాబోయే ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి తెలంగాణ హక్కుల కోసమే కొట్లాడే బీఆర్ఎస్ను ఆదరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన మిర్యాలగూడలో దయచేసి అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ 4 కలిసి దొంగాట ఆడుతున్నాయి. బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ను ఖతం చేయాలన్న ఒక కుట్రతోని పనిచేస్తున్నారు. వీళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న చోట వాడు బలహీన అభ్యర్థిని పెట్టడం, వాళ్ళ అభ్యర్థి బలంగా ఉన్న చోట వీళ్ళు బలహీనమైన అభ్యర్థిని పెట్టడం, దాంతో ఒక అవగాహనలో భాగంగా మీరున్నా ఏం లేదు, మేమున్నా ఏం లేదు, ముందు కేసీఆర్ లేకుండా చేస్తే మనకు సమస్యలు ఉండవు. రైతుల తరఫున కొట్లాడేది కేసీఆర్, పేదల తరఫున కొట్లాడేది కేసీఆర్, దళితుల తరఫున కొట్లాడేది కేసీఆర్. కాబట్టి ముందు కేసీఆర్ లేకపోతే మనకి ఏ సమస్యలు ఉండవు, ఏ రాష్ట్రాల్లో కూడా మనకి ఇటువంటి పథకాలను ప్రజలు అడిగే పరిస్థితి ఉండదు అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే తప్పకుండా ఇవాళ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే ఒక కేసీఆర్తోనే అవుతుందని, కేసీఆరే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చర్చించుకుంటున్నారు. కాబట్టి మా కార్యకర్తల్లో కూడా ఆ ఉత్సాహం కనబడుతుంది. తప్పకుండా నల్గొండ జిల్లాలో 2 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా గెలిపించుకుంటామని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. తప్పకుండా నల్గొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటరీ స్థానాలకు కూడా బీఆర్ఎస్ కైవసం కావడం ఖాయం. ఎంపీ కోఆపరేటివ్ సభ్యులు మోషనరీ గారికి, మరి మన